వారంగా దేవుడు మనతో మాట్లాడమని అడుగుదాం. మా మధ్య మీరున్నారు ప్రభు, మీరు స్వయంగా నాతో మాట్లాడండి అని ఎవరికి వారంగా యథార్థంగా అడిగితే దేవుడు తప్పకుండా మాట్లాడతారు. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, ఈ ఉదయం మేము మీ పాదాల దగ్గరకు వచ్చాము. మీ వాక్యాన్ని మాకు నేర్పించమని, బోధించమని, మీరు మాతో మాట్లాడమని, మిమ్మల్ని వాక్యానుసారంగా అర్థం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మాకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కట్టేనన్న ఫ్యాన్ కట్టేయండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా బొమ్మలు గీయడం చూసారా? బొమ్మలు గీయడం చూసారా? చూశారు. ఇప్పుడు ఈ ఈ అధ్యాయాన్ని ఒక బొమ్మగా గీయాలనుకోండి. మీరు ఊహించండి ఒకసారి, యేసు ప్రభు భోజన బల్ల మీద, మనం కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి మోకాలు నొప్పి వస్తే కాళ్ళు వెనక్కి పెట్టి కూర్చుంటాం చూసారా? అలాగ వాళ్ళు భోజన బల్ల ఉంటుంది. అయితే కింద చిన్న పరుపు లాంటిది ఉంటుంది. ఎడమ చెయ్యతో తినేవాళ్ళు అయితే కుడి చేతితో తినేవాళ్ళు అయితే ఎడమ చేతి కింద ఒక చిన్న దిండులా ఉంటుంది. ఇట్లా పడుకొని ఈ చేతితో తినొచ్చు. అలా యేసు ప్రభు కూర్చున్నట్లు వెనక ఒక స్త్రీ తల కొంచెం విరబూసుకొని కళ్ళలోంచి కొంచెం నీళ్ళు వస్తున్నట్లు, యువతల టేబుల్ మీద ద్రాక్షరసము, కొన్ని భోజన పదార్థాలు ఉన్నట్లు, కొంతమంది వ్యక్తులు అక్కడక్కడ కూర్చున్నట్లు, యేసు ప్రభు శిష్యులు కూడా కూర్చున్నట్లు, నిలబడిన ఒక వ్యక్తి సీమోను పరిసయ్యుడు ఆయన వైపు కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నట్లు గీయచ్చు కదండి. ఇక్కడ ఈ అధ్యాయంలో ఆ గదిలో చాలామంది ఉన్నారు. వింటున్నారా పిల్లలు? వింటున్నారా? చాలామంది ఉన్నారు ఆ గదిలో. కానీ ముఖ్యంగా ఎవరు కనిపిస్తున్నారు? ముగ్గురు కనిపిస్తున్నారు. ఎవరంటే, పరిసయ్యుడు, అతని పేరు సీమోను అని ప్రభు అన్నారు. 2 స్త్రీ, 3 యేసు ప్రభువారు. జాతకనండి, 3 యేసు ప్రభువారు. ఇప్పుడు పరిసయ్యుడు యేసు ప్రభువారిని ఇంటికి ఆహ్వానించాడు. యేసు ప్రభువారు ఆ ఇంటికి భోజనానికి వెళ్ళారు. పరిసయ్యుడు ఏ ఉద్దేశంతో యేసు ప్రభువును ఆహ్వానించారో ప్రస్తుతానికి పైన ఇవ్వలేదు, నేరుగా వచనం కూడా లేదు. కానీ మనకు అర్థమవుతుంది తర్వాత ఏ ఉద్దేశంతో బహుశా యేసు ప్రభువుని ఇంటికి పిలిచి ఉండొచ్చు. అయితే యేసు ప్రభువు రాగానే, లోపలికి రాగానే భోజన బల్ల దగ్గర, అయ్యగారు మీరు ఇక్కడ కూర్చోండి అని స్థలం చూపించుండొచ్చు. యేసు ప్రభు వారు మాట్లాడకుండా అక్కడ కూర్చున్నారు. బహుశా యేసు ప్రభు వారు చుట్టూ ఉన్న వారితో మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉన్నారేమో. ఈలోపు ఒక స్త్రీ చాటున వచ్చింది, ముసుగేసుకొని. చేతిలో అత్తరు బుడ్డి, అంటే మెడ సన్నంగా ఉంటుంది, కింద లావుగా ఉంటుంది అనమాట. ఇట్లా కూజలాగా ఉంటుంది, పువ్వులు పెట్టుకునే కూజలాగా. ఆమె తీసుకొచ్చింది అత్తరుని. అది చాలా విలువైంది. అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదండి, పెద్దవాళ్ళ వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మల రోజుల్లో రూపాయి ఎంత విలువైందో. 10 రూపాయలు అంటే వాడు చాలా డబ్బున్న వ్యక్తి అని లెక్క. ఆ రోజుల్లో ఆమె అత్తరు బుడ్డి నిండా అత్తరు తీసుకొచ్చిందంటే సంవత్సరం పాటు కష్టపడితే వచ్చిన డబ్బులతో ఆమె కొన్నదనమాట, తీసుకొచ్చింది.
యేసు ప్రభు పరిసయ్యుడి ఇంటి దగ్గర ఉన్నాడు అని తెలుసుకుని గబగబా వచ్చి చాటున వచ్చి యేసు ప్రభు ఎక్కడున్నాడో చూసి ఆయన వెనక నిలబడి ఆమె ఏం చేస్తుందంటే ముందు ఏడుపు వచ్చిందంట ఆవిడకి. ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ వెచ్చటి కన్నీళ్ళు ఆయన పాదాల మీద పడ్డాయి. ఆయన తెలుసు, చూసుంటాడు ఆయన. ఆవిడ ఏం చేసిందంటే ఆ పాదాలని తల వెంట్రుకతో తుడిచిందంట, ముద్దు పెట్టుకుందంట, అత్తరు పూసిందంట. అత్తరు పూయగానే ఈ ఈ ఈ ఈ తంతంతా ఇంటికి పిలిచిన పరిసయ్యుడు చూస్తూ ఉన్నాడన్నమాట. చూస్తూ ఉన్నప్పుడు పరిసయ్యుడికి లోపల ఒకటి అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, నేను పిలిచిన ఈయన్ని ప్రవర్త అంటున్నారు, మరి నిజంగా ఈయన ప్రవర్త అయితే చిచ్చి అలాంటి అమ్మాయిని తాకడానికి ఎలా ఒప్పుకుంటున్నాడు అసలు? ఈయనకి బహుశా తెలుసో తెలియదో, ఆమె పాపాత్మురాలు కదా అంటా ఉన్నాడు అన్నమాట. అయితే మన ప్రభువుకి మనసులు ఎరిగినవాడు కదా, మన ప్రభువు మనసులు ఎరిగినవాడు. ఆయనకు ఒక ఉపమానం చెప్పి ఈ స్త్రీ వైపు తిరిగి స్త్రీని పాపాలు క్షమించి పంపించారన్నమాట. ఇప్పుడు ఈ జరిగిన ఈ సంఘటనని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇందులో యేసు ప్రభు గురించి మనం ఏం తెలుసుకోవాలి? ఆయన ఎలాంటి వాడు, ఆయన మనసు ఏంటి, అది మనకు అర్థం కావాలి. ఆరాధన అంటే ప్రార్థించడం కాదు, ఆరాధన అంటే స్తుతించడం కూడా కాదు. స్తుతి చేయడం తప్పు కాదు, ప్రార్థించడం కూడా తప్పు కాదు. కానీ ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకొని, ప్రభా నా జీవితంలో నువ్వు ఇలా ఉన్నావా, మీకు వందనాలు అని చెప్పాలి. మనకు చేసిన మేళ్ళు వేరు, మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో అది వేరు. చేతగానే ఇప్పుడు బయట వారికి మనం మేలు చేస్తాం, ఇంట్లో వాళ్ళకి మేలు చేస్తాం, కానీ తేడా ఉందా లేదా? చేసిన మనకి ఏం చేశాడో అది వేరు, మనకి ఏమై ఉన్నాడో అది వేరు. ఇప్పుడు ఆరాధన అంటే మనకి ఏమై ఉన్నాడు అది అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించడం ఆరాధన అంటారు. అయితే ఈరోజు ఈ అధ్యాయాన్ని మనం చూడబోతా ఉన్నాము. చూడండి, ఆయన పేరు సీమోన్ అంట, సీమోను. అయితే దీన్ని కొంచెం పైన 2 వచనాలు చదువుదాం. ఇది 34, 35 వచనాలు చదివితే, మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనక మీరు, ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని అనుచున్నారు. జాతకనమ్మ, ఇక్కడ కొంతమంది యూదులు, మత పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు వారిని ఎలా పిలుస్తుందో చెప్పంటారా? వీడు పాపుల స్నేహితుడండి, ఈయన పాపుల స్నేహితుడు అని పిలుస్తున్నారంట. ఆయనకు ఒక ముద్ర వేశారు, ఈయన యేసు పాపుల స్నేహితుడు అని. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా పరిశుద్ధులు. అయితే యేసు ప్రభు వారిని ఏమని ముద్ర వేశారంటే, నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు, మంచి పనులు చేస్తున్నావు, కానీ నువ్వెవరు అంటే పాపుల స్నేహితుడివి. అంటే అర్థం చెప్పంటారా? పరిసయ్యులకి, శాస్త్రులకి ఒక అభిప్రాయం ఉంది. ఒక అభిప్రాయం ఏంటంటే, పాపుల్ని ముట్టుకున్నామనుకోండి మనం కూడా పాపులు అయిపోతాం, పాపులు ముట్టుకున్నామనుకోండి మనం కూడా అపవిత్రం అయిపోతాం. కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండాలి, వాళ్ళకి దూరంగా ఉండాలి అని. అయితే యేసు ప్రభు వారిని ఇలాంటి పరిసయ్యుడు ఒకడు ఇంటికి భోజనానికి పిలిస్తే యేసు ప్రభు వారు నిరాకరించలేదు, వచ్చారు.
వచ్చారు. ఈ పరిసేయుడు ఎలాంటి వాడో తెలిసి కూడా వచ్చారు. అంటే మన ప్రభువుని ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తాడండి. ఆయన నిరాకరించేవాడు కాదు. పిలిస్తే వచ్చేవాడైనా, పిలిస్తే వచ్చేవాడైనా. ఇంటికి వచ్చాడు. భోజనానికి కూర్చో ప్రభువా అంటే కూర్చున్నాడు. కానీ వాస్తవానికి ఈ పరిసేయుడు వాళ్ళకున్న ఆచారం ఏంటంటే, ఎవరినైనా అతిథుల్ని ఇంటికి పిలిస్తే, మరి ముఖ్యంగా వాక్యాన్ని బోధించే వాళ్ళని ఇంటికి పిలిస్తే చాలా గౌరవంగా చూసుకోవాలి. ముందు ఏం చేయాలంటే, ఆయన ఇంటి దగ్గర రాగానే ఇట్లా కౌగులించుకుని ముద్దు పెట్టుకోవాలి. దాని అర్థం ఏంటంటే చాలా గౌరవం అనమాట, అది సమాధానం అనమాట. ముద్దు పెట్టుకొని అదంతా ధూళి దుమ్ము ఉండే ప్రదేశం కాబట్టి చెప్పులు తీసేస్తారు. కాళ్ళు కడుక్కోవడానికి చల్లని నీరు ఇస్తారన్నమాట. ఎండలో తిరిగి వచ్చారు కదా, కొంచెం సేద తీరుతారని. తర్వాత కాస్తో కూస్తో చెమట పట్టు ఉంటుంది, తల మీద అత్తరు వేస్తారు లేదా నూనె వేస్తారు, సువాసన వస్తుంది. ఇప్పుడు ఆయన్ని లోపల తీసుకొచ్చి కాళ్ళు అవన్నీ తుడుచుకోవడానికి తువాలిచ్చి భోజనం వాళ్ళ దగ్గరగా కూర్చోబెడతారన్నమాట. ఇది చెయ్యాలి. కానీ సీమోన్ పేతురు ఏం చేశాడు? అవేం చేయలే. ఇంటికి రా ప్రభు అన్నాడు. యేసు ప్రభు వారు వచ్చారు. రాగానే భోజనం బల చూపించేశాడు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, దీని ప్రకారంగా బహుశా ఏ ఉద్దేశంతో యేసు ప్రభు పిలిచి ఉండాలి? నిజంగా ఆయన బోధకుడు అన్నప్పుడు ఎంత గౌరవించాలి? ముందు యేసు ప్రభువుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయన ఇవ్వలేదు. కానీ యేసు ప్రభు వెళ్ళాడు. పరిసేయుడు ఎలాంటి వాడో తెలుసు యేసు ప్రభు వారికి, కానీ ఆయన ఇంటికి వెళ్ళాడు. మన ప్రభువు ఎంత గొప్పవాడంటే జక్కయ్య ఇంటికి వెళ్ళాడు కదండి. జక్కయ్య, నేను నేడు నీ ఇంటికి రావలసి ఉన్నది. ఊరోళ్ళందరేమో వీడు మోసగాడు కదా, వీడు చస్తే బాగుండు అనుకుంటున్నాం కదా, ఈయనింటికి, ఇలాంటి వాడింటికి ఈయన వెళ్ళవేంటి అని సొనుక్కుంటా ఉంటే మన ప్రభు జక్క ఇంటికి వెళ్ళాడు. కాబట్టి మన ప్రభు వ్యక్తుల గురించి తెలియక కాదు, తెలుసు. వాళ్ళు ఎలాంటి వారు ఏంటో తెలుసు. అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడేవాడు. ఇప్పుడు జాతకునండి. తర్వాత ఇంటికి వెళ్ళాడు, కూర్చున్నాడు. భోజనం చేస్తున్నప్పుడు స్త్రీ వచ్చింది. ఈ స్త్రీ తెలుసుకొని వచ్చింది. యేసు ప్రభు వచ్చాడని తెలుసుకొని అత్తరు బుట్టు తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చిందనమాట. మీరు జాతకునండి. ఇప్పుడు పాపాత్మురాలు అంటే అర్థం ఏంటంటే ఆమె అనేకమైన పాపాల్లో ఉందని అర్థం. 1-2 కాదు, చాలా పాపాలలో ఇమిడి ఉంది, మునిగిపోయి ఉంది ఆమె. ఆ స్త్రీ అత్తరు బుట్టు తీసుకుని వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగానండి, ఆమె ఏడుస్తూ తన పాదాలు ముట్టుకొని కడుగుతూ జుట్టుతో తుడుస్తూ ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఎంత అసహించుకోవాలి? మీరు వింటున్నారా? ఎంత అసహించుకోవాలి? కానీ ప్రభు అసహించుకోవడానికి ఏమి అసహించుకోవట్లేదు అసలు. ఏం చేస్తున్నాడు? ఆమె చేయాల్సింది చేయనిస్తున్నాడు అన్నమాట. తోసేయట్లేదు ఆయన కదండి. మన ప్రభు తోసేసేవాడు కాదు. మన ప్రభు ఏమన్నాడంటే, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము తోసేసేవాడిని కాదు. మనుషులు తోసేస్తారు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఒకవేళ మీకు నచ్చని వ్యక్తి అనుకోండి, మీ మీద అబద్ధాలు చెప్పేవాడో, మోసం చెప్పేదో, లేకపోతే మీ మీద చాడీలు చెప్పిన వ్యక్తి కనబడ్డారు అనుకోండి, సాధారణంగా మన మనసులో ఏ భావన వస్తుంది? చెప్పండి, ఏ భావన వస్తుంది? వాళ్ళు ఎవరైనా సహాయం అడిగారు అనుకోండి, ఉన్నా సరే ఏం చెప్తాం? లేదండి, లేదు, మొహం తిప్పేసుకుంటాం, మాట్లాడడం. కానీ మరి ఈయన ప్రభు, ఆమె అనేక పాపాల్లో ఉన్నప్పటికి కూడా ఆమె వచ్చి ఆయన పాదాలు ముట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు తోసేలేదు. ఆయన అంగీకరించాడు. మన ప్రభు మనసు
ఎలాంటిదో చూసారా? మన ప్రభు మనసు ప్రేమించే మనసు, మన ప్రభు మనసు కనికరాన్ని చూపించే మనసు, మన ప్రభు మనసు జాలిపడే మనసు అనమాట. తోసేసేవాడు కాదు. మనం నెట్టేస్తాం, చిరాకు పడతాం, కోపపడతాం. వాస్తవాన్ని మనలో కూడా తప్పు ఉంటుంది. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనం ఎన్నో అబద్ధాలు ఆడతాము. మన పిల్లలు ఒక్క అబద్ధం ఆడి తట్టుకోగలమా? ఒక్క అబద్ధం. డబ్బులు తీసారండి చెప్పకుండా తట్టుకోగలమా? తట్టుకోలేం. కానీ మనం ఎన్ని చేస్తున్నాం? మనలో పాపం పెట్టుకొని ఎవరైనా తప్పుడు వ్యక్తి ఎదురుపడితే కోపం వస్తుంది. ఏ పాపమో తెలియని పరిశుద్ధుడు, పాపాన్ని అసహించుకునేవాడు, అనేక పాపాల్లో ఉన్న స్త్రీ తన దగ్గరకు వస్తున్నప్పుడు కోపడలేదండి, తోసేయలేదండి, జాలిపడ్డాడు, దయ తలిచాడు, కనికరాన్ని చూపించాడు. మన విషయంలో కూడా అంతేనండి. దేవుడు కనికర సంపన్నుడు. కనికరము అంటే జాగ్రత్తగానండి, జాలి కాదు, దయ కాదు. కనికరము అంటే వాస్తవానికి మనం చేసిన పనులను బట్టి మనం శిక్షించాలి, కానీ శిక్షించకుండా ఉండడాన్ని కనికరం అంటారు. కనికరం అంటారు. మీరు చెప్పండి, మన జీవితాలు కొంచెం అటు ఇటు అనారోగ్య పరిస్థితులుగా ఉన్నా పర్వాలేదు, కానీ వాస్తవానికి దేవుడు మనం చేసే ప్రతిదాన్ని బట్టి శిక్షించాలనుకోండి, మనసు ఉండగలమండి? అందుకని కీర్తనకారు అంటాడు, ప్రభువా మా పాపాలను బట్టి మాకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే నువ్వు పాపాలను లెక్కేస్తే ఎవడు ప్రభా మీ ముందు నిలవగలిగేది? నిలవలేరు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఆ స్త్రీ తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంగీకరించాడన్నమాట. ఇప్పుడు జాతకునండి, ఈ పరిసేయుడు చూస్తూ ఉన్నాడు. ఈ పరిసేయుడు చూస్తూ ఉన్నప్పుడు ఈ పరిసేయుడు ఏమంటాడంటే, ఇదేంటి, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆ స్త్రీ ఎలాంటిదో తెలియాలి కదా. నిజంగా ప్రవక్త అయితే ఆ స్త్రీ ఎలాంటిదో తెలియాలి కదా, ఈమెకి ఆమె పాపాత్మురాలు అనేసాడన్నమాట. వాస్తవం అయి ఉండొచ్చు, ఆమె అనేక పాపాలు ఉండొచ్చు, కానీ జాతకురండమ్మ, ఈ పరిచయుడికి ఒక రెండు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి గుడ్డితనం జాతకురండి. రెండోది స్వనీతి అంటే యేసుప్రభు వారు ఆ స్త్రీని చూసే విధానం వేరు, పరిచయుడు ఆ స్త్రీని చూసే విధానం వేరు. పరిచయుడు ఆ స్త్రీని ఎలా చూస్తాడో చెప్పమంటారా? ఆమెతో పోల్చుకుని నేను మంచోడిని అనుకుంటున్నాడు. ఆమెతో పోల్చుకుని నేను మంచోడిని. జాతకునండి, ఇప్పుడు యేసుప్రభు వారు ఈ సీమోనికి గుణపాఠం చెప్పాలని, పాఠం నేర్పించాలని ఒక చిన్న ఉపమానాన్ని చెప్పారు. ఏం ఉపమానం చెప్పారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2 ఉన్నారు. ఒకడేమో 50 రూపాయలు అనుకుందాం, ఇంకొకడేమో 500 రూపాయలు. ఆ రోజుల్లో ధ్యానారాలు 500 ధ్యానారాలు అంటే చిన్న విషయం కాదు. మన రోజుల్లో ఒక 5 లక్షలు అనుకోండి, చాలా డబ్బులు అనమాట. ఇండియన్ కాదు కానీ చాలా డబ్బులు. 50 కొంచెం తక్కువ అన్నమాట, చాలా తక్కువ. 500 అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు వాళ్ళిద్దరూ కట్టలేని పరిస్థితే. ఇద్దరు అప్పున్నారు ఆ యజమానుడికి, ఇద్దరు కట్టలేని పరిస్థితి. అప్పుడు యజమానుడు ఏం చేశాడు చెప్పండి? యజమానుడు ఏం చేశాడు? ఇద్దరినీ క్షమించాడు. జాతకులనే, ఇప్పుడు యజమానుడు ఇద్దరిని క్షమించినప్పుడు యేసుప్రభువు అన్నారు, సీమోను నువ్వు విన్నావు కదా ఈ ఉపమానము, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు చెప్పు అన్నప్పుడు సీమోను అన్నాడు, ఆ 500 దేనారాలు క్షమించాడే వాడే ఎక్కువ ప్రేమిస్తాడు. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, నువ్వు బాగా చెప్పావు, కరెక్ట్, ఎందుకంటే అతను ఎక్కువ అప్పు అన్నాడు కాబట్టి. ఇప్పుడు జాతకునండి, ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎక్కువ పాపమా తక్కువ పాపమా అని చూడకూడదు. ఎందుకంటే దేవుడి దృష్టిలో పాపము. మనము కొన్ని పాపాలు చేయకూడదు, కొన్ని పర్వాలేదు అని
విభాగించాం. అలా పాపాన్ని విభాగించడాన్ని బట్టి పాపం పట్ల మనకి అంత సీరియస్నెస్ లేదు, అంత తీవ్రత లేదనమాట పాపం విషయంలో. ఇప్పుడు బైబిల్లో సామెతల గ్రంథంలో తీయద్దులండి, ఒడిలో నిప్పు కాలకుండా ఉండునా, ఏ పాపమైనా అంతే, ఏ పాపమైనా అంతే. ఇప్పుడు సీమోనేమో తనలో ఉన్న పాపాన్ని చూసుకోవట్లేదు, కానీ తనతో వేరే వ్యక్తిలో ఉన్న పాపాన్ని మాత్రం చాలా చక్కగా చూడగలుగుతున్నాడు అన్నమాట. చూసి ఒక నిర్ణయానికి వచ్చేసాడు, ఏమి పాపాత్మరాలు, మరి నువ్వు జాతకురనే. కానీ ప్రభువు గొప్ప విషయం ఏంటంటే వీళ్ళిద్దరిని ప్రేమిస్తున్నాడు, వీళ్ళిద్దరూ మారు మనసు పొందాలని, వీళ్ళిద్దరూ రక్షించబడాలని ప్రభు ఆశ. కానీ మనుషులంగా మనం ఏం చేస్తాం తెలుసా, చాలా స్వనీతి ఉంటుంది అన్నమాట మనకి. స్వనీతి అంటే మనలో ఉన్న పాపాలను లెక్కేయంగానే మనం బాగా ప్రార్థన చేసుకున్నాము ఆమె కంటే, బాగా వాక్యం చదువుకుంటున్నాం ఆమె కంటే, బాగా పాటలు పాడుతున్నాం ఆమె కంటే, సంఘ కార్యక్రమాల్లో బాగా చురుగ్గా ఉంటున్నాము ఆమె కంటే, ఆయన కంటే, లేకపోతే బాగా చందాలు ఇస్తున్నాము ఆయన కంటే అని వేరే వాళ్ళతో పోల్చుకుని అసలు దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను అది చూసుకోవట్లేదు. దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను అది చూసుకోవట్లేదు అన్నమాట. సీమోన్ పరిస్థితి అదే. స్వనీతి అమ్మ జాతకురండి, స్వనీతి పరులు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేరు, స్వనీతి పరులు దేవుడు గొప్పతనాన్ని అర్థం చేసుకోలేరు, దేవుడు క్షమాపణ పొందుకోలేరు. స్వనీతి అన్నమాట. నేను బాగున్నాను అనుకుంటే ఇంక అయిపోయింది అంతే, నేను మంచోడిని అనుకుంటే అయిపోయింది అంతే. ఇంకా ఎందుకంటే నేను తప్పులేదు అనుకుంటున్నావు, నీకు క్షమాపణ అవసరం లేదనుకుంటున్నావు. కానీ ప్రభు సీమోను కూడా ప్రేమించి సీమోను కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు సీమోతో అంటున్నాడు, సీమోను, ఈమె నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు నాకు నీళ్ళే లేదు, కన్నీళ్ళతో కడిగింది, నువ్వు తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు, తలతో తుడుస్తూ ఉంది, నువ్వు నాకు నూనె పోయలేదు, ముద్దు పెట్టుకోలేదు, ఈ ముద్దు పెట్టుకోవడం మానట్లేదు. ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడింది కాబట్టి విస్తారంగా ప్రేమిస్తూ ఉంది నన్ను. నువ్వు క్షమాపణ అవసరం లేదనుకుంటున్నావు, నీలో పాపం లేదనుకుంటున్నావు నువ్వు. జాగ్రత్తగానండి, సీమోను మనసులో ఉన్నది యేసుప్రభుకి అర్థమైంది. మన ప్రభు మనసు లేగినవాడు. విన్నారా జాగ్రత్తగా, మన ప్రభు మనసు లేగినవాడు అంటే ఏ మనసుతో ఉంటుంది ఈమె తెలుసు ఆయనకి. మనం నోటితో చక్కగా పాటలు పాడేసి, మనం చక్కగా మంచిగా చందాలు ఇచ్చి, లేకపోతే చక్కగా మంచిగా ముసుగేసుకుని చాలా గౌరవపూర్వకంగా కూర్చున్నా దేవుడు ఎవరేంటో తెలిసిపోద్ది దానికి. నేను మోసపోవచ్చు, మీ పాస్టర్ గారు మోసపోవచ్చు, కానీ నువ్వు ఎలాంటి వారువో ఎలాంటి దానివో నేను ఎలాంటి వాడినో దేవుడికి తెలుసు. దేవుని మోసం చేయలేం. ఇప్పుడు సీమోను మనసు యేసుప్రభుకు అర్థమైంది. మన ప్రభు మనసులను తెలుసుకున్నారు ప్రభు. జాతకురండి, ఇప్పుడు ఆ స్త్రీ ఉంది చూశారు, ఆ స్త్రీ ఎవరు, ఆమె పేరు చెప్పారా బైబిల్లో? ఇక్కడ చెప్పలేదు, పాపాత్మురాలని చెప్పారు అన్నమాట. జాతకురండి, ఆ స్త్రీ మనసు తెలుసు, సీమోను మనసు కూడా తెలుసు. ఆ స్త్రీ ఎందుకు వచ్చిందో తెలుసు, సీమోను ఎందుకు ఆ మాట అంటున్నాడో తెలుసు. మన ప్రభు మనసులు ఎరిగి అర్థం చేసుకునేవాడు. జాతకురండి, మనం ఎప్పుడైనా సరే మానవ సంబంధాల్లో కోరుకునేది ఒకటే, మనల్ని అర్థం చేసుకొని మనల్ని మనం ప్రేమించే వాళ్ళు కావాలి. ఏమంటారు? అంతకుమించి ఇంకేం కావాలా? డబ్బు ఇచ్చి సరిపోద్దా? 3 పూట్ల అన్నం పెట్టి సరిపోద్దా? కాదు. మనల్ని అర్థం చేసుకుని మనల్నిగా ప్రేమించే వాళ్ళు కావాలి. సంబంధాల్లో అది ఉండాలి.
అర్థం చేసుకునే దాంట్లో ఉండాలి. అది లేదనుకోండి, ఎంత అంటే భార్యాభర్తలైనా వాళ్ళ మధ్య దూరం ఉంటుంది. కానీ మన ప్రభు ఏంటి చెప్పంటారా? మన ప్రభు అర్థం చేసుకునేవాడు. ఈయనేమో పాపాత్ములను అంటా ఉంది, కానీ ఆమె మనస్సు ఏంటో ప్రభుకు తెలుసు. మన ప్రభు అర్థం చేసుకునేవాడు, మనసుని అర్థం చేసుకునేవాడు, అర్థం చేసుకొని నిన్నుగా ప్రేమించేవాడు అన్నమాట. నిన్నుగా ప్రేమించేవాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఏమో, ప్రభువా నా జీవితంలో పాపాన్ని క్షమించి, నా జీవితంలో నా కళ్ళు తెరిచి, నా జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చావు నాయన, మీకు వందనాలు అని హృదయం నిండా కృతజ్ఞతతో ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన స్వీకరించాడు. ఈయన నిందిస్తూ ఉన్నాడు అన్నమాట. నిందిస్తూ ఉన్నాడు. అయితే మన ప్రభువు మనసులు ఎరిగి అర్థం చేసుకునేవాడు మాత్రమే కాదండి. కిందకి రండి. 47 వచనం. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపాలు, అంటే ఆమె యొక్క గతం కూడా తెలుసు ఆయనకి. నా మాటలు వింటున్నారా? మన ప్రభు ప్రస్తుతం నీ మనసు ఏంటో, నువ్వు ఎలా ఉంటున్నామో, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో తెలుసుకోవడమే కాదండి, నీ గతం కూడా తెలుసు ఆయనకి. ఆమె విస్తారమైన పాపాలు అంటున్నాడు. అంటే ఒకప్పుడు ఆమె జీవితం అంతా తెలుసు ఆయనకి. తెలుసు, గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు. కానీ అంగీకరించాడు. తర్వాత ఏమంటాడు చెప్పండి? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాడు. ఇదండి అన్నిటికంటే మించిన ఆశీర్వాదం, పాపాలు క్షమించబడడం. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మీకు మాట చెప్తానండి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, తప్పకుండా మన కాళ్ళకి ధూళి అంటుకుంటుంది, ఖచ్చితంగా అంటుకుంటుంది. మీరు చెప్పులు వేసుకోండి, ఏదైనా వేసుకోండి. ఎందుకని? ఆ రోడ్డు ఏంటంటే ధూళి ఉంటుంది కాబట్టి. ఏం చేయాలి? పోవాలంటే కడుక్కోవాలి, నీళ్ళతో కడుక్కోవాలి కదండి. ఇప్పుడు జాతకులండి, ఈ లోకం పాపంలో సాతాను అధికారం కింద పడిపోయింది. ఈ లోకంలో బతుకుతున్న మనకి, మన ఆత్మనికి, మన మనస్సాక్షికి తప్పకుండా పాపం అంటుకుంటుంది. మరి ఎలా కడుక్కోవాలి? ఏముంది లోకంలో? పాపాన్ని కడిగేది ఏదైనా ఉందా లోకంలో? ఏం చేసి మన పాపాన్ని కడుక్కోగలం? లేదు. ఒకే ఒకటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు. ఈ యేసు ప్రభువారు మన పాపాలని క్షమించేవాడు. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. జాతకునే క్షమాపణ లేకపోతే దేవుడికి ఎలా ఉండేది చెప్పండి? దేవుడు క్షమాపణ లేకపోతే ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? కుటుంబంలో క్షమాపణ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మీరు చెప్పండి, ఎలా ఉంటుంది? భర్తకి క్షమించే గుణమే లేదనుకోండి, అసలు భార్యకి క్షమించే గుణమే లేదనుకోండి, అసలు కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? వ్యక్తులు ఎలా ఉంటాయి? సమాజంలో ఉంటుంది కదండి. ఇప్పుడు దేవుడికే క్షమాపణ గుణం లేదనుకోండి, అసలు క్షమించేవాడు కాదనుకోండి, మనిషి పరిస్థితి ఏంటి చెప్పండి? కానీ ఈయన గతంలో చూసి, చిచి నువ్వు ఇలాంటిదాను కదా, అసలు నీకు అనవసరం క్షమాపణ, వెళ్ళిపో అనలేదు. క్షమించాడు. ఆమె పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు, పాపాన్ని క్షమించాడు. అది ఎంత గొప్పదంటే, తీయని ఒకసారి 34వ కీర్తన తీయండి. 34వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. 32 క్షమించను 32. తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అనబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అమ్మా చేత విన్నారా? ఎవరి పాపాలైతే క్షమించబడ్డాయో ఆ వ్యక్తి ధన్యులంటండి. మీరు జాగ్రత్తగా వినండి. లోకంలో
పాపం క్షమించబడాలంటే ఎన్ని కష్టాలు పడ్డాలో, లోకంలో పాపాలు క్షమించబడాలంటే ఎంత కష్టపడాలో, ఎన్ని దూరాలు ప్రయాణం చేయాలో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో, ఎంత బలం ఖర్చు చేయాలో తెలుసా అండి మీకు? తెలుసు కదా ఒకప్పుడు. కానీ వాటి వల్ల క్షమాపణ లేదని తెలిస్తే, కానీ మనకండి ఒకే ఒక్క ప్రార్థన, ప్రభువా నా పాపాలు క్షమించయ్యా అంటే ఆ ఒక్క ప్రార్థన విని నీ ఆత్మకు, నీ మనస్సాక్షికి, నీ మనస్సుకు, నీ జీవితానికి పట్టిన మలినమంతా కడిగేయడమా? ఆలోచించండి. ఈయన ఎంత గొప్ప మనసు అండి ఇది, ఎంత గొప్ప మనసు. నిజమైన దేవుడికి పాపాలు క్షమించే గుణం ఉండడం ఎంత గొప్ప సంగతి. ఆ నిజమైన దేవుడిని మనం తెలుసుకునే కృప మనకివ్వడం ఎంత గొప్ప సంగతి. మనం ప్రభువా క్షమించమని ఒక్క మాట అడిగితే మన పాపాలు క్షమించడం ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. పాపాలు క్షమించడమే కాదండి, కిందకి రండి. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు, పాపములు క్షమించుచున్న ఇతడు ఎవరో? అరే, పాపాలు క్షమించే దేవుడు కదా, ఈయన క్షమిస్తాడేంటి, ఈయనెవడో అంటాడు అన్నమాట. జాతకరండి, స్వయంగా యేసుప్రభు వారే అమ్మా నీ పాపాలు క్షమించాను నేను అన్నాడంటే తన గురించి తను ఏం చెప్పుకున్నట్టు? దేవుణ్ణి నేను, సర్వ సృష్టికర్త నేను, సర్వశక్తిమంతుడు నేను, సర్వాధికారి నేను, మహోన్నతుని నేను చెప్తా ఉన్నాను, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఎంత గొప్ప సంగతి అండి. పాపాలు క్షమించబడితే వచ్చిన ఆశీర్వాదం కింద చూడండి, 50 వచనం. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళు. సమాధానం అండి, సమాధానం. జాతకునండి, అమ్మ అయ్యా జాతకునండి, సమాధానం ఎంత ప్రాముఖ్యం అంటే ఓ మాట చెప్తాను. ఒకసారి ఒక అమ్మాయి సెల్ ఫోన్ యూట్యూబ్లో చూసి పెళ్ళి కాకుండానే గర్భవతి అయిన వాళ్ళ స్నేహితురాలకి ఆపరేషన్ చేసింది. విన్నారన్నమాట. సెల్ ఫోన్లో ఒక అమ్మాయి యూట్యూబ్లో చూసి పెళ్ళి కాకుండానే గర్భవతి అయిన తన స్నేహితురాలకి ఆపరేషన్ చేసింది, బిడ్డను తీసింది 7 నెలల్లో. బిడ్డ చచ్చిపోయింది, అమ్మాయి చచ్చిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి లోపల తట్టుకోలేని వేదన. ఏం వేదన అంటే, నా వల్లే నేను వద్దంటే, ఉంచుకో అంటే తిట్టేవారు, కానీ బతికేది కదా, పిల్ల బతికేది కదా. ఇప్పుడు నా వల్లే, నేను చేసిన ఈ పనులను బట్టే చచ్చిపోయింది అని లోపల అపరాధ భావం, మనస్సాక్షి ఏడుపు తట్టుకోలేకపోయిందనమాట. రెండో చెప్తాను, చచ్చిపోయింది అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుని. రెండోది, ఒక చిన్న పాపని పాడు చేశాడని ఒక పెద్ద ఆయన్ని తెలిస్తే ఆ పెద్ద ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు. నాకు ఒక అన్న చెప్తే తెలిసింది. ఫోన్ చేశారంట కనిపెట్టి, అంటే సిగ్నల్ పోలీసులు ఎక్కడుందో చూసి పాలన చోట ఉన్నాడని తెలిస్తే ఒక టైంలో ఆన్ చేశాడు ఆయన ఫోన్ చేశాడు. వెంటనే కలిసింది, బాబాయ్ ఇంటికి వచ్చాయి బాబాయ్. లేదురా చిన్న, నాలాంటోడు మొహం చూపించకూడదురా, చిచ్చి నాలంటాడు మొహం ఒరే నాకు ఆ ఉద్దేశం లేదురా, కానీ ఎందుకు అలా చేసానురా? లేదు బాబాయ్, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాము, మహా అయితే 1-2 సంవత్సరాలు జైలు వేస్తారు అంతే. వచ్చే బాబాయ్ మాట్లాడాము, వద్దు బాబాయ్ వచ్చే బాబాయ్ అంటే లేదురా అని ఫోన్ కట్టేసి ఎదురున్న వాగులో పడి చచ్చిపోయాడు అన్నమాట. జాతకున్నారా? పాపం పట్టిన మలినం
మనస్సాక్షి ఊరుకోదు. పాపం పట్టిన మనస్సాక్షి, మలినమైన మనస్సాక్షి ఊరుకోదు, తెప్పి పొడుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మనస్సాక్షిని కప్పుకట్టుకోవడం కోసం ఎన్ని పనులు చేస్తారో, అక్కడిక్కడ తిరుగుతారు, మంచి పనులు చేస్తారు, డబ్బు ఖర్చు పెడతారు, పుణ్యం సంపాదించుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత చేసినా సరే లోపలిది పోదు. అపరాధ భావం, అరే నేను చేశానే, తెలిసిపోద్దేమో, రేపు నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో అని భయం. ఇప్పుడు జాతకండి, లోపల ఏం కావాలి తెలుసండి? సమాధానం కావాలి. మన మనస్సాక్షి పట్టిన మలినం శుభ్రమైతే సమాధానం వస్తుంది. జాతకండి, సమాధానం రెండు రకాలు. ఎన్ని రకాలమ్మా? రెండు రకాలు. ఒకటి దేవుని సమాధానం. ఏంటమ్మది? ఏం సమాధానమ్మా? అమ్మా ఇటు చూడు, ఏం సమాధానమ్మా? దేవుని సమాధానం. రెండోది దేవునితో సమాధానం. ఏంటమ్మది? దేవునితో సమాధానం. మొట్టది దేవుడి సమాధానం అంటే ఆయన మనకి శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. దేవునితో సమాధానం అంటే అమ్మా చెప్పండి. దేవునితో సమాధానం అంటే తెగిపోయిన బంధం ఏర్పడ్డం అనమాట. గొడవపడ్డారండి ఇద్దరు. ఇప్పుడు గొడవపడిన ఇద్దరు మళ్ళీ కలవాలంటే సమాధాన పడండిరా అంటారన్నమాట. దేవుడి శాంతిని ఇవ్వడమే కాదండి, దేవునితో సమాధానం ఇస్తాడు. అర్థమవుతుందండి? అర్థం కాలే? అర్థమైందమ్మా? అర్థమైందండి? అంటే మన ప్రభు ఎంత గొప్పవాడంటే మన అపరాధ భావాన్ని కడిగేసేవాడు. అంతతో ఆగలేదండి, దేవునితో సమాధానపరిచేవాడండి. ఇది కేవలం మన ప్రభు మాత్రమే చేయగలడు. అలాంటి ప్రభువుని నమ్ముకునే గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని మనకిచ్చాడు దేవుడు. అంటే మీరు జాగ్రత్తగా రండి, ఎవరైనా మా ఇంటికి రండి అంటేనే వస్తారా, లేదా వెళ్ళిపోతారు ఇష్టం వచ్చినట్లు? ఏమంటారు మీరు? వెళ్ళిపోతే ఏమంటారు? తిడతారు, ముందు బయటకు నాడు అంటారు. జాగ్రత్తగా రండి, మన ప్రభువు మనల్ని పిలిచాడు, రండి అయ్యా నా ఇంట్లోకి రండి, పిలిచాడు ఆయన. ఎవరిని? ఈ పాపాత్మలని, స్త్రీ లాంటి వాళ్ళని, ఆ పరిచయం లాంటి వాళ్ళని కూడా నా ఇంటికి రండి, క్షమిస్తాను నేను, మన్నిస్తాను నేను, మీ మనస్సాక్షిని కడుగుతాను నేను, దేవునితో తెగిపోయిన బంధాన్ని మరలా ఇస్తాను నేను. ఇలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని, భాగ్యాన్ని ఇచ్చేవాడు మన ప్రభు. ఇప్పుడు నా జీవితంలో కూడా ఇంతేనండి. అర్థం చేసుకునేవాడు, పిలిస్తే మన దగ్గరికి వచ్చేవాడు, మన మనసుని అర్థం చేసుకుని మన స్థితిని ఎరిగినవాడు, మన గతమంతా తెలిసినా సరే మనల్ని అంగీకరించేవాడు, మన పాపాన్ని క్షమించేవాడు, మనకి సమాధానం ఇవ్వడంతో పాటు దేవునితో సమాధానం పరిచేవాడు. ఇలాంటి ప్రభువుని మనం స్తుతించ భద్రమై ఉన్నాం, ఆరాధించ భద్రమై ఉన్నాం. కొద్దిసేపు మన ప్రభువుని ఆరాధన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఒక మాట, మీరు వాక్యం వినకుండా గుర్తుపెట్టుకొని ఆరాధన చేయొద్దు. దయచేసి అలా ఆరాధన చేయొద్దు. మీరు నిజంగా వాక్యం విని దేవుడు నా జీవితంలో ఇలా ఉన్నాడా ప్రభు అని అర్థమైతేనే ఆరాధన చేయండి, లేకపోతే చేయొద్దు. ఎందుకంటే దేవుడు సత్యాన్ని కోరుకునేవాడు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలని కోరుకుంటున్నాడు. అలాంటి వారి ఆరాధన అంగీకరిస్తాడు ఆయన. మౌనంగా ఉండొద్దండి, ఆరాధన చేద్దాం. మన మధ్య ప్రభు ఉన్నారండి.
గౌరవించద్దా? గౌరవించద్దా? ఆమెకి ఎంత కృతజ్ఞత ఉందో చూడండి. కన్నీళ్ళు వచ్చినాయంట, పాదాలు కడిగిందంట. ఎందుకు తెలుసా అండి? డబ్బులు ఇచ్చాడని కాదు, ఆస్తిపాస్తులు ఇచ్చాడని కాదండి, పాపాలు క్షమించి బతుకును మార్చాడని. నిజంగా మీ పాపాలు క్షమించబడని తెలిస్తే మీరు ప్రేమిస్తారు. ఆ పరిచర్లా ఉంటే ప్రేమించలేరు, ఆరాధన చేయలేరు. మరి అర్థమవుతుందా మన పాపాలు క్షమించాడనే విషయం? ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి. ఆరాధన చేద్దాం, మౌనంగా ఉంటుందండి, ఆరాధన చేద్దాం. యవనస్తుల్లో ఒకళ్ళు ఆరాధన చేయండి, స్త్రీలలోంచి ఒకళ్ళు ఆరాధన చేయండి, పురుషుల్లోంచి ఒకళ్ళు ఆరాధన చేయండి. గట్టిగా బిగ్గరగా యవనస్తుల్లో ఒకళ్ళు ఆరాధన చేయండి. గొప్ప దేవా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీ కొందనాలు తండ్రి, కృతజ్ఞతలు దేవా, నీ గొప్ప నామానికి వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు తండ్రి, స్తోత్రములయ్యా దేవానైనా. ఈ పునరుద్ధాన దినముకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆరాధన వర్తమానం ద్వారా నన్ను దర్శించిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు తండ్రి దేవానైనా. నాయనా, సిమోను పేతురును